హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 75 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే 5 అండి. డే 5లో ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. మొత్తానికి ఈరోజైతే ఇంకో డిజిట్ చేంజ్ అయ్యామండి. 5 నుంచి 64, 64 నుంచి 63కి అయితే వచ్చేసాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చెక్అవుట్ చేయండి. మీకు కనుక నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ రింగ్ చేసుకొని పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఇంక ఈరోజు వెయిట్ వచ్చేసి 63.90 అండి. ఇంకైతే డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్ కోసం స్టవ్ వెలిగించుకొని ఇక్కడైతే ఒక గిన్నెలోకి వాటర్ అయితే తీసేసుకొని ఇందులోకి ఒక ఆమ్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీరు ఇంకా దంచి కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఎవరికైనా ఎసిడిటీ ఇష్యూ లేకపోతే పొద్దున్నే మంచిగా ఇలా ఆమ్లా జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి విటమిన్ సి బాగా లభిస్తుంది. అలాగే మన హెయిర్ గ్రోత్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా జస్ట్ రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని ఇందులో మీరు కావాలి అని అంటే కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ప్లెయిన్‌గా కూడా తాగొచ్చు. నేనైతే ఈరోజు ఇక్కడ లేవగానే చియా సీడ్స్ నానబెట్టుకున్నాను. చియా సీడ్స్, లెమన్ గానీ, ఆమ్లా గానీ మనం వేసుకొని తీసుకుంటే మనకి ఎక్కువసేపు ఆకలవ్వకుండా కాపాడుతుందండి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మన బాడీకి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా బాగా లభిస్తాయి. చియా సీడ్స్‌లో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మన వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ కనుక తీసుకుంటే వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుద్దనమాట. ఇంకా ఇక్కడ నేను మార్నింగ్ 10:00కి బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. ఇక్కడ నా దగ్గర యాక్చువల్‌గా ఏమైందంటే నైట్ మా వాళ్ళు రైస్ తిన్న తర్వాత కొంచెం రైస్ మిగిలిపోయింది. మా వారన్నారు పెరుగు తోడు పెట్టేసేయి ఆ రైస్‌లో పొద్దున్నే నేను తింటాను అన్నారనమాట. అందుకని చెప్పేసి నైట్ రైస్‌లో పాలు అలాగే కొంచెం తోడు పెట్టేసి ఆనియన్ పెట్టాననమాట. ఇలా నైట్ తోడబెట్టుకునే దాంట్లో మంచిగా ప్రోబయోటిక్స్ ఫార్మ్ అవుతాయండి. మనం తీసుకోవడం వల్ల మన గట్టుకైతే చాలా మంచిది. సో, నేను కూడా ఇదే బ్రేక్‌ఫాస్ట్ తింటాను అని ఫిక్స్ అయిపోయాను. సో, అందరికీ ఏం చేశానంటే కొంచెం పెరుగును అలాగే కొన్ని ఫ్రూట్స్ అలా ప్లాన్ చేసైతే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఇదే పెట్టేశాను. ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక బౌల్‌లోకి కొద్దిగా రైస్ తీసుకున్నాను. దాంట్లోకి కొన్ని దానిమ్మ గింజలు అలాగే మనం స్ప్రౌట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా! కొన్ని స్ప్రౌట్స్ అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఆనియన్ గూడా ఉంది దాంట్లో. ఫ్లేవర్ అయితే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉందండి. మీరు ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరూ ట్రై చేసి ఉంటారు. కాకపోతే ఇలా స్ప్రౌట్స్, దానిమ్మ గింజలు తక్కువ మంది వేసుకుంటూ ఉంటారు. ఆనియన్‌తోనే తినేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ నా దగ్గర బ్లూబెర్రీస్ ఉన్నాయి, చెర్రీస్ ఉన్నాయి. సో, ఇవి కూడా పెట్టుకొని మంచిగా నా బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్‌ని కలర్‌ఫుల్‌గా రెడీ చేసుకున్నాను. అంతే ఇష్టంగా కూడా తిన్నాను. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయకపోతే ఇక్కడ మనం ఫ్రూట్స్ తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీకి కావాల్సిన విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా లభిస్తాయండి. అలాగే కొన్ని స్ప్రౌట్స్ వేసుకున్నాను కదా! మనకి న్యూట్రియంట్ వాల్యూస్‌తో పాటు ప్రోటీన్ కూడా బాగా లభిస్తుంది. ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే నేను వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేస్తున్నాను. ఈసారైతే 3 డేస్‌కి ఒకసారి వేస్తున్నాను. ఇప్పుడు 8 కేజెస్ తీసుకున్నాననమాట. అందుకని చెప్పేసి కొన్ని ఎక్కువ బట్టలు పడుతున్నాయి. అందుకే 3 డేస్‌కి ఒకసారి వేస్తూ ఉంటాను. మా ముగ్గురికి 3 డేస్‌కైతే ప్రాపర్‌గా ఫుల్ అయ్యిద్దనమాట. అంటే లోడ్ తక్కువ అవ్వడం అలా ఏం లేకుండా మంచిగా ఫుల్ అయిపోద్ది వాషింగ్ మిషన్ అయితే. ఇంకా ఇదిగోండి లేట్‌గా లెగడం వల్ల నాకేం వంట చేయాలో కూడా అర్థం కాలేదనమాట. అసలు ఇవాళ డైట్ చేయాలా వద్దా అనుకున్నాను. కాకపోతే స్టార్ట్ చేశాం కదా చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ అయితే చేసేసాను అనమాట. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది, డీటాక్స్ డ్రింక్ అయిపోయింది. ఇప్పుడు లంచ్ కోసం రెడీ చేస్తున్నాను. లంచ్‌లోకి వచ్చేసి ఏం చేద్దామా అని ఆలోచిస్తే నాకేమనిపించింది అని అంటే అన్ని వెజిటేబుల్స్ వేసేసి ఫాస్ట్‌గా 1 పాట్ మీల్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో, నా దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయి అని అంటే ఈరోజు క్యాప్సికమ్, 2 టమాటాస్ తీసుకున్నాను. అలాగే ఒక క్యారెట్, కొన్ని బీన్స్, ఇంకా ఆనియన్, ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అనమాట. 1 పాట్ మీల్ ఎలా చేస్తానో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. చూసారు కదా! లేట్‌గా లేచానని చెప్పేసి డైరెక్ట్‌గా మాట్లాడుతూ వీడియో తీసేద్దాము. సో, ఎడిటింగ్ ప్రాబ్లమ్ ఉండదు అని అనుకున్నాను. కానీ అస్సలు అలా అవ్వట్లేదండి. ఇంకా ఎక్కువ లేట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మళ్ళీ మామూలుగా బ్యాక్ కెమెరా పెట్టేసి వీడియో అయితే షూట్ చేశాననమాట. మళ్ళీ వీడియో ఒక్కరోజు పోస్ట్ చేయలేదంటే ఏమైపోద్దంటే నెక్స్ట్ మళ్ళీ ఇక ఇంట్రెస్ట్ పోయిద్దండి. లేటు 3 డేస్, 4 డేస్ అలా గ్యాప్ వస్తది. ఇప్పుడు మన వీడియోస్ ఆల్టర్‌నేట్ డే వస్తున్నాయి కాబట్టి అలాగే కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి మెయింటైన్ అయితే చేస్తున్నాను.
తర్వాత అన్నీ ఇక్కడైతే పీల్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకునే వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. అయితే కట్ చేసే ముందుగా రైసు, పప్పు నానబెడదాము. సో దట్ మంచిగా కుక్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఒక కప్పు రైస్ తీసుకొని, హాఫ్ కప్పు దాకా పెసరపప్పు అయితే తీసుకొని, శుభ్రంగా వాష్ చేసి పక్కనైతే పెట్టేసుకొని, తర్వాత వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నానండి. వెజిటబుల్స్ మన ఇష్టము. ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అన్ని వెజిటబుల్స్ అయితే వేసుకోవచ్చు. వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఫైబర్ బాగా లభిస్తుంది. అలాగే విటమిన్స్ చాలా బాగా లభిస్తాయి. ఇంకా ఫాస్ట్‌గా చేస్తుంటే ఈరోజు ఏదో ఒక పని అడ్డం వస్తానే ఉందండి. వంటే లేట్ చేస్తున్నానురా బాబు అంటే ఈరోజు వాటర్ కూడా తొందరగా వచ్చాయన్నమాట. మాకు తాగే వాటర్ 1:30కి అలా వస్తాయి. ఈరోజు 12కే వచ్చేసినట్టున్నాయి. ఆంటీ 12కి కాల్ చేసిందనుకుంటా. నేను ఏ రోజైతే ఈ వీడియో తీశానో ఆ రోజు. మధ్యలో ఇది చేస్తూనే మళ్ళీ ఇవన్నీ ఆపేసి మళ్ళీ వాటర్ పట్టి ఇలా అనమాట. మొత్తం లేట్ అయిపోతా ఉంది. మాకిక్కడ కార్పొరేషన్ వాటర్ వస్తాయి. లైక్ మనకు హైదరాబాద్‌లో మంజీరా వాటర్ ఎలా వస్తాయో, మంచిర్యాలలో మా అమ్మ వాళ్ళకి భగీరథ వాటర్ వస్తాయి. అలా అనమాట. ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు గదా! వీళ్ళైతే కార్పొరేషన్ వాటర్ అని అంటూ ఉంటారు. ఈ వాటర్ ఏంటంటే నిజంగానే ఫిల్టర్ చేసినట్టుగానే ఉంటాయి. సేమ్ మన ఫిల్టర్డ్ వాటర్ ఎలా ఉంటాయో అలాగే టేస్ట్ ఉంటాయి. సో, నేనైతే అక్కడ మీరు చూసారు గదా! చిన్నవి ట్యాప్స్‌కి పెట్టే ఫిల్టర్స్ వస్తాయి గదా! అవి యూజ్ చేసి పట్టుకుంటాను నేను. పట్టి డైరెక్ట్‌గా కుండలో అయితే పోస్తూ ఉంటాను. వానాకాలం వచ్చినప్పుడు కొంచెం వేడి చేస్తూ ఉంటాననమాట. లేదు అనంటే హాస్టల్‌లో ఆర్‌ఓ ఉంది గదా! అక్కడి నుంచి వాటర్ టిన్ అయితే తెప్పించుకుంటాను. ఇదిగోండి ఇంకా కుక్కర్‌లోనే గదా! ఫాస్ట్‌గా అయితే ఈ బిర్యానీ దినుసులన్నీ వేసేసి మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి మగ్గడం కోసం సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసి కొంచెం కలిపిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉంచాను. ఎందుకంటే ఈ ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అవుతాయని చెప్పేసి. తర్వాత ఇక్కడ గిన్నెలు అక్కడ మళ్ళీ పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి టొమాటో అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైసు, పప్పు ఏదైతే ఉందో అవి వేసేసుకుంటున్నాను. డైరెక్ట్‌గా వాటర్‌తోనే వేశానండి. అంటే ఈరోజు కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదు. కొంచెం మెత్తగా చేద్దాము అని జెప్పేసి నేను కొంచెం కొద్దిగా వాటర్ అయితే ఏసేసాను. ఇక్కడ నేనొచ్చేసి 1కి 2 తీసుకుంటాం కదా! ఈరోజైతే నేను 3 కప్స్ వాటర్ దగ్గర టోటల్‌గా 5 ½ కప్స్ దాకా వాటర్ అయితే వేశాను. మెత్తగా ఉడకాలి. కొంచెం మనకి కిచిడి టైప్‌లో తినాలి అని చెప్పేసి. ఇంకా ఫైనల్‌గా ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకున్నాను. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారప్పొడైతే వేసేసుకున్నాను. ఈ కారం ప్లేస్‌లో మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కారప్పొడే వేస్తూ ఉంటాను. ఈ మధ్య కొంచెం పచ్చిమిర్చి అయితే యూజ్ చేస్తున్నానండి. మా పాపకు గూడా కొద్దిగా కారం తగిలితేనే ఫాస్ట్‌గా తింటుందనమాట. అందుకని చెప్పేసి. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకుంటే ఈ కిచిడి మంచిగా రెడీ అయిపోతుంది. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. నాకు ఈ కుక్కర్‌లో ఒక 3 విజిల్స్ వస్తే ప్రాపర్‌గా కుక్ అయిపోద్దనమాట. ఇదిగోండి రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఈ ఒక్క బౌల్ రైస్ మనం తీసుకుంటే గనక మంచిగా మనకి ప్రోటీన్ లభిస్తుందండి. పెసరపప్పులో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటది. మీరు పెసరపప్పు ప్లేస్‌లో ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా! అదైనా యూజ్ చేయొచ్చు. లేదంటే తూర్ దాల్ అదే కందిపప్పు అయినా యూజ్ చేయొచ్చు. లేదు అనంటే ఇలా పెసరపప్పు అయినా యూజ్ చేయొచ్చు. లేదంటే మీరు శనగలు వేసుకుంటామంటే శనగలు వీటితో గూడా చేసుకోవచ్చనమాట. చాలా యమ్మీగా ఉంటది. ఇంకా తర్వాత నేను కొంచెం మెత్తగా ఉండాలి అని అన్నాను కదా! అందుకని చెప్పేసి పప్పు గుత్తితో మెదుపుతున్నాను. అయితే ఇంకా కొంచెం వాటర్ వేస్తే ఇంకా లూజ్ అయ్యేదనుకుంటా. నేను 5 కప్స్, 5 ½ కప్స్ వేశాను. ఈ ఇలా అయితే వచ్చింది. ఇంకా మనకు కావాలి అనంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేసి చేసుకున్న బావుంటదండి రైస్. ట్రై చేయండి. అంటే మనకి సెపరేట్‌గా కర్రీ వండే పని లేకుండా ఇలా వన్ పాట్ మీల్ లాగా తినేయొచ్చు. మీరింకా లూజ్‌గా తినాలి అనుకుంటే ఇంకా లూజ్‌గా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ వచ్చేసి ఇలా చేసేసాను. తర్వాత నైట్ డిన్నర్‌లోకి నాకు చాలా చికెన్ తినాలని క్రేవింగ్ వస్తే నేను ఒక పావు కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాను. పావు కేజీ చికెన్‌ని కర్రీ అయితే చేస్తున్నాను. అంటే నేను ఒక్కదాన్నే తిననండి. మా ముగ్గురికి పావు కేజీ అయితే ఒక పూటకి సరిపోద్దసలు. చాలా కొంచెం మిగిలింది గూడా చెప్పాలి అనంటే. ఇదిగోండి ఇంకా దాంట్లోకి మసాలా రెడీ చేసుకుంటున్నాను. చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. చికెన్‌లో గూడా మనకి మంచి ప్రోటీన్ ఉంటదండి.
ఇక్కడ మసాలా కోసం నేనైతే ఒక ఆనియన్ వేసుకున్నాను. అందులోకి ఒక పచ్చిమిర్చి, 1 ఇంచ్ దాకా దాల్చిన చెక్క, అలాగే కొంచెం గసగసాలు, కొద్దిగా ఎలాచి అలాగే లవంగాలు ఇవి 2 వేసుకున్నాను. ఇంకా నా దగ్గర ప పచ్చి కొబ్బరైతే ఉందనమాట. అందుకని చెప్పేసి పచ్చి కొబ్బరి కొద్దిగా కట్ చేసి వేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నానండి. మనం జార్‌ని గూడా ఎక్కువ ప్రెషర్ చేయకూడదు గదా! ఎక్కువ ప్రెషర్ చేస్తే త్వరగా పాడైపోద్ది. అందుకని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇదైతే నేను చెప్పాను కదా! నిన్న ప్రీవియస్ వీడియోలో గూడా చెప్పాను గదా! చాలా ఎక్కువగా యూజ్ చేస్తానండి ఈ బ్లెండర్‌నయితే మాత్రం. స్మూదీస్‌కి, డ్రై మసాలాస్‌కి, బటర్ మిల్క్‌కి, అలాగే ఎప్పుడైనా పప్పు రుబ్బడానికి నా పెద్ద మిక్సర్ పాడైతే కూడా దీంట్లో నేను రుబ్బిన రోజులున్నాయి. కాపోతే పిండి రుబ్బండి అనైతే నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే కొంచెం బాగా లోడ్ తీసుకుంటదనమాట పిండి రుబ్బాలి అనంటే. నార్మల్‌గా ఏవైనా ఇలా పచ్చళ్ళు చేసుకోవడం గానీ వీటికైతే ఓకే ఇది. తర్వాత ఇదిగోండి పోపు పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి కొద్దిగా వేసుకొని ఆ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు నేను రెడీ చేసిన పేస్ట్‌లోనే నార్మల్‌గా అయితే అల్లం వెల్లుల్లి కూడా వేస్తాను. కాకపోతే నా దగ్గర సెపరేట్‌గా ఉంది కదా! అందుకని నేను దాంట్లో అయితే వేయలేదు. మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిగా ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో చేస్తారు. నేను ఒక్కొక్క రోజు ఇందులో పాలకూర యాడ్ చేస్తాను. ఒక్కొక్క రోజు ఉత్త ఫ్రైలాగా చేస్తూ ఉంటాను. డిఫరెంట్‌గా చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు బిర్యానీలో, ఒకసారేమో చికెన్ దొన్నె బిర్యానీ అని అంటున్నారు కదా! అదైతే చాలా బాగా కుదిరిందండి. మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు ఇంకోసారి రెసిపీ షేర్ చేస్తాను. ఇక్కడైతే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే వేసేసి కర్రీ మంచిగా దగ్గరికయ్యేదాకా అయితే ఉడికించుకొని, కొంచెం అలా వైట్ రైస్ పెట్టేసుకొని, కొద్దిగా ఒక 4, 5 పీసెస్ దాకా చికెన్ వేసుకొనైతే నా డిన్నర్‌ని ఫినిష్ చేశానండి. డైట్‌లో లేనప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే, ఇప్పుడు కొంచెం రైస్ పెట్టుకొని తిని లేసేస్తాను గదా! అలా గాదండి. ఎక్కువ పెట్టేసుకుంటాననమాట. అంటే మళ్ళీ ఇంకోసారి తినాలనిపిస్తే మళ్ళీ ఎళ్ళిపోయి రైస్ వేసుకొని, కర్రీ వేసుకొని తినేస్తాను. డైట్‌లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటానండి. ఎప్పుడైనా చీట్ మీల్ చేసినా కానీ, ఆ రోజు కొంచెం ఎక్కువగా వర్కౌట్ చేయడమో, వాకింగ్ చేయడమో చేస్తూ ఉంటాను. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. ఎవరైనా కొత్త వాళ్ళు గనుక చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీరు డైట్ చేస్తున్నట్టయితే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటాయి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.